పీర్ ప్రెజర్‌ను మేజర్‌గా 3 బ్యాక్‌గ్రౌండ్స్‌లో 6 భాగాలుగా చెప్తుంటారు. వెర్బల్‌లో ఫస్ట్ మనకు ఆహ్, వెర్బల్ పీర్ ప్రెజర్ అండ్ నాన్ వెర్బల్ పీర్ ప్రెజర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెర్బల్ ప్రెజర్ అంటే ఏదన్నా గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మనము మెంబర్‌గా ఉంటారు విద్యార్థులు. ఆ మెంబర్‌లో ఏందంటే పలానా వర్క్ చేయని డైరెక్ట్‌గా ఓరల్‌గా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్పోర్ట్స్ టీమ్ ఉంది. రేపు మార్నింగ్ 5 గంటలకు మనం రన్నింగ్ పోదాము అని ఆ గ్రూప్ అనేది చెప్తుంది. అలానే కొన్ని నెగెటివ్ సైన్స్ ఉంటాయి. అంటే అరే ఇవాళ స్కూల్ బంక్ కొడదాం. లేదా ఏదైనా బయటకి పోయి ఏదైనా డ్రింక్ తీసుకుందాం. ఇలాంటి వర్డ్స్ డైరెక్ట్‌గా చెప్పే వాటిని మనము వర్బల్ పీర్ ప్రెజర్ అంటాం. ఇంకోటి నాన్ వెర్బల్ పీర్ ప్రెజర్ ఉంటుంది. నాన్ వెర్బల్ పీర్ ప్రెజర్ అంటే ఇది పిల్లలు డైరెక్ట్‌గా గ్రూప్‌లో అనరు. కానీ అందులో ఆ గ్రూప్‌లో కొన్ని సర్టెన్ ఆహ్, టర్మ్స్ లాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రూప్ ఉందనుకోండి. ఆ గ్రూప్‌లో అందరి హెయిర్ కట్ ఒక విభిన్నంగా ఉండొచ్చు. అంటే అప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు? అరే! నా గ్రూప్‌లో అందరికీ డిఫరెంట్ హెయిర్ కట్ ఉంది. నేను కూడా అలా ఉండాలి కావచ్చు. అలా ఉండకపోతే నేను ఆ గ్రూప్ నుండి వేరుగా ఉంటాను కావచ్చు. అనే ఉద్దేశంతోటి అబ్జర్వ్ చేసి ఆ విద్యార్థి అలా హెయిర్ కట్ చేసుకునేదానికి ప్రెషర్ ఉంటుంది. లేదు కొందరుంటారు పిల్లలు ఒకే రకమైన ప్యాడ్ లాంటిది కొంటుంటారు. ఒకే రకమైన పెన్ కొంటుంటారు. ఇలాంటియన్నీ కూడా నాన్ వెర్బల్ ప్రెషరు. పిల్లలు అది చూసి ఆహా! ఈ నా గ్రూప్‌లో ఉండాలంటే నేను ఆ నార్మ్స్ ఫాలో కావాలి కాబట్టి నేనిది పాటించాలి అని ప్రెషర్ ఉంటుంది.